నువ్వు మన వచ్చే కదా బాలసాయి నాయుడు లంబాడీల ఆరాధ్య దైవం. అదేవిధంగా ఈ సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతల మీద జ్ఞానోపదేశించినటువంటి గొప్ప వ్యక్తి సంతోష్ సేవాలాల్ మహారాజు గారి యొక్క కార్యక్రమం చేస్తున్నాం. ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశించి కవి పండితుడు బోరోజు గిరిరాజాన్ని మాట్లాడాల్సిందే కోరుతున్నాం. ఈరోజు బంజారాల లంబాడీల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజు గారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రియమిత్రులు రాజారాం ప్రకాష్ సార్ గారు, అట్లాగే విశ్రాంత ఇంజనీర్ శ్రీనివాసులు శెట్టి గారు, వాల్మీకి సంఘ నాయకుడు బాలస్వామి నాయుడు గారు, అట్లాగే యూటీఎఫ్ నాయకుడు వెంకటేష్ గారు, సామాజిక కార్యకర్త ప్రభుత్వ ఉపాధ్యాయుడు రంగస్వామి గారు, సామాజిక కార్యకర్త ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకుడు గంధం నాగరాజు గారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ, సంత్ సేవాలాల్ మహారాజ్ అనగానే బంజారాల ఆరాధ్య దైవంగా హైందవ మత గొప్పతనాన్ని వారికి వివరించిన మహనీయుడు సంత్ సేవాలాల్ మహారాజ్ గారు. సంత్ సేవాలాల్ 1739 ఫిబ్రవరి 15న అనంతపూర్ జిల్లా గుత్తి మండలం రామ్జీ నాయక్ తాండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జన్మించారు. తల్లిదండ్రులు భీమానాయక్ ధర్మణి మాత. సేవాలాల్ 1806 డిసెంబర్ 4న పౌరాహాడ్ మహారాష్ట్ర వాసిం జిల్లాలో నిర్యాణం చెందారు, సమాధి చెందారు. సేవాలాల్ చరిత్ర అనగానే ఒక లంబాడీలకే కాదు, ఒక సంత్గా, సాధువుగా, సన్యాసిగా, ఆధ్యాత్మికవాదిగా అందరికీ ఆయన భక్తి తత్వము, భగవంతుని తత్వం నేర్పినవాడు. ఆ రోజుల్లో వారికి ధర్మణి మాత భీమానాయక్ సేవాలాల్ జన్మించిన తర్వాత మేరమ్మ, జగదంబగా పిలువబడే అమ్మవారు, వారు శివభక్తులు. సేవాలాల్ నాకు అప్పగించమంటే ఆయన అప్పగించాడు. తర్వాత 7 అంటే సాతి భవానీలంటే 7 మేకలను బలి ఇవ్వాలంటే సేవాలాల్ హింసను ఒప్పుకోడు. అంత అమ్మవారు బలినే కోరుకుంటే మాంసాహారి అయితే అని తన తల నరికి అమ్మవారికి తన రక్తాన్ని స్వీకరించి నైవేద్యంగా వారికి వరాలు ఇవ్వమని తల నరుక్కుంటే మళ్ళీ ఆ అమ్మ అతన్ని బతికిస్తుంది. ఆ రోజు నుంచి వాళ్ళకి చెప్తుంది బంజారాలకు, మీరు సేవాలాల్ను ఆరాధించండి, ఆయన మాట వినండి అని. అట్లా సేవాలాల్ లంబాడీలకు మద్యం, మత్తు, హింసను ప్రోత్సహించకుండా అమ్మవారి భక్తులుగా సాధు జీవనం అవలంబించాలని చెప్పింది వారికి, లంబాడీలకు. ఆ రకంగా వారు ఒక సంచార జాతిగా లంబాడీలు తాండాలు ఏర్పరచుకొని కొంతకాలానికి ఆనాటి రాజుల యొక్క యుద్ధ సామాగ్రిని చేరవేస్తూ జీవించేవారు. మొదట సంచార జాతి. తాండా అనగా ఒక ప్రాంతంలో నివసించి తాండాలుగా, అంతే లంబాడీలకు తాండాల ఆవాసాలైనవి. ఆ విధంగా సేవాలాల్ అక్కడక్కడ కొన్ని మహత్యాలు చూపుతూ సాక్షాత్తు వీరబ్రహ్మం గారిలాగా ఆయన కూడా అక్కడక్కడ అవసరం మేరకు మహత్యాలు ప్రదర్శించిండు. తర్వాత ఆయన పశువులను కాయడానికి, అడవులకు ఆవులను కాయడానికి వెళుతూ తల్లి ఇచ్చిన సతిమూటను ఇతరులకు ఇచ్చి బంకమట్టితో రొట్టెలు చేసేవాడు. అదంతా అందరికీ ఆశ్చర్యం వేసింది. అమ్మవారితో కొండల్లో ఆటలు ఆడేవాడు. చాముండేశ్వరి మాతో వాళ్ళ తల్లిదండ్రులు ఆయన మహత్యాన్ని గ్రహించిండు. తర్వాత ముంతడి బియ్యంతో 10,000 మందికి వంటలు చేయించిండు. తర్వాత నదీ ప్రవాహాలు ఆపి పశువులను దాటించిండు. ఇట్లా అంటే పురుషులను స్త్రీగా సాక్షాత్తు బ్రహ్మంగారు చెప్పినట్టు అపకేలి చేయడానికి ఆయనను ఒక పురుషుడిని తీసుకెళ్లి సంతానం ప్రసాదించమంటే తదాస్తు అంటాడు, చింగిరాగా మారుస్తాడు అమ్మాయిగా అతన్ని. ఇట్లా ఆయన మహిమలు ఎన్నో ఉన్నాయి. ఆ విధంగా సేవాలాల్ బంజారాలకు సేవ చేస్తూ హైదరాబాద్లో చివరిగా నివసిస్తూ అప్పుడు ప్లేగు వ్యాధి వస్తే దాన్ని నివారించిండు. ఆ ప్రాంతానికి, బంజారాల నివాసం ఉన్న ప్రాంతానికి రాలేదు ప్లేగు వ్యాధి కనుక ఆయన మహత్యము ఈ విధంగా. హైదరాబాద్లో ఒక తలుపులు దర్వాజా, లాల్ దర్వాజా అంటారు. ఆ దర్వాజా అంటే ఆయన తల కుదించుకొని వెళ్తాడు, మహత్యాలు చూపుతారు. కనుక ఈ విధంగా సేవాలాల్ హిందూ మహమ్మదీయ మత మార్పిలకు వ్యతిరేకంగా పేరీ అనే సంస్థ మత మార్పిలు వద్దు అని వాళ్లకు నచ్చజెప్పిండు. ఈ విధంగా సేవాలాల్ లంబాడీల ఆరాధ్య దైవంగా, శైవమత ఆరాధ్యుడుగా, అమ్మవారి భక్తుడుగా, అమ్మా భవాని భక్తుడుగా, భవానీమాత భక్తుడుగా ఇప్పటికి కూడా లంబాడీలు సేవాలాల్ జయంతిని తీజు పండుగగా అక్కడ ఆయన విగ్రహం పెట్టి, అమ్మవారి అమ్మా భవాని విగ్రహం పెట్టి, సేవాలాల్ విగ్రహం పెట్టి లంబాడీలు ప్రతి తాండాలో ఈనాటికి తీజు పండుగను 1 వారం రోజులు ఘనంగా నిర్వహించుకుంటారు. కనుక అటువంటి సేవాలాల్ సేవాస్ఫూర్తి ఈనాడు సమాజంలో అందరూ ఆయన చెప్పిన అహింస, మత్తు,
తర్వాత మద్యం ధూమపానాలకు దూరంగా ఉండాలన్నాడు. కనుక సేవాలాల్ సామాజిక స్ఫూర్తిని మనం కూడా పూర్తిగా తీసుకొని సమాజ అభివృద్ధికి పాటుపడాలి. ఆయన చివరికి మహారాష్ట్రలో నిర్యాణం చెందాడు 1806 డిసెంబర్ 4. కనుక సేవాలాల్ సేవను మనం నిరంతరం గుర్తించుకోవాలి. వారి తీజు పండుగను గిరిజనుల ఆరాధ్య దైవమైన లంబాడీల, బంజారాల, సుగాలి, బార్హాయ్ అని ఇట్లా వాళ్ళ తెగల అందరికీ ఒక మహారాష్ట్ర కాదు. వాళ్ళు ఇంకొక విషయము, పృథ్వీరాజ్ చౌహాన్ మహమ్మద్ ఘోరీని ఓడించినప్పుడు పృథ్వీరాజ్ చౌహాన్ కింద మొత్తం బంజారాలే ఆయనకు అండగా ఉండి, కనుక రాజపుత్ వంశం వీళ్ళు కూడా రాజపుత్రులుగా ఆయనకు సేవ చేస్తూ యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ను గెలిపించిన మహనీయులు లంబాడీలు. కనుక అటువంటి లంబాడీల ఆరాధ్యతమైన సేవాలాల్ ఈ సామాజికంగా మద్యం, మత్తు ఇవన్నీ మాని సామాజికంగా మంచివారుగా జీవించండి అని చెప్పి వారికి సదాచారాలు నేర్పిన మహనీయుడని తెలియజేస్తూ ముగిస్తూ ఇప్పుడే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వనపర్తి గిరిజన లంబాడీల నాయకుడు జాతృ నాయక్ గారికి కూడా స్వాగతం పలుకుతూ ముగిస్తున్నాను. జై సేవాలాల్, జై సేవాలాల్, జై సేవాలాల్, జై సేవాలాల్, జై సేవాలాల్, జై సేవాలాల్.